అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఓవర్ టు హరీష్. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఇవాళ జరిగిన బస్సు ప్రమాదం ప్రత్యక్షంగా ప్రమాద స్థలంలో అయితే మనం ఉన్నాం. ఈ బస్సు ప్రమాదం జరిగిన తీరు ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్ళే రోడ్డు పూర్తిగా ఘాటీ ప్రాంతం. దాదాపు 30 కిలోమీటర్ల మేర ఇక్కడ ఘాటీ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డు గుండానే ఈ ప్రైవేట్ బస్సు అయితే టూరిస్ట్ బస్సు అయితే ప్రయాణించింది. అనేక చోట్ల మలుపులు ఉంటాయి. ప్రధానంగా మరో 15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడి నుంచి చింతూరు చేరుకునే అవకాశం ఉంది. ఘాటీ కిందకి దిగే పరిస్థితి ఇది. ఘాట్ రోడ్లో కిందకి దిగుతున్న ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా ఇప్పుడు మన బస్సు టైర్ మార్క్స్ని చూస్తున్నాము. ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి అదుపు తప్పి అంటే పూర్తిగా చాలా నెమ్మదిగా దిగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తెల్లవారుజాము కావడం, పొగమంచు ఎక్కువగా ఉండటం, అప్పుడు అక్కడ ఎదురుగా వస్తున్న బస్సును కూడా చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా బస్సులు తిరిగి అక్కడ టర్న్ తీసుకుని, ఎందుకంటే ఘాటీలో అనేక మలుపులు ఉంటాయి. నెమ్మదిగా టర్న్ తీసుకుని పైకి రావాల్సిన పరిస్థితి. అదేవిధంగా కిందికి వెళ్ళే వాహనాలు కూడా చాలా నెమ్మదిగా టర్న్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే అయింది. అయితే ఒక్కసారి బస్సు స్పీడ్గా రావడంతో అదుపు తప్పి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, టైర్ మార్క్స్ చూస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కింద ఉన్న టైర్ మార్క్స్ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ టైర్ మార్క్స్ నుంచి చాలా నేరోగా కొండను ఇక్కడ పక్క నుంచి వచ్చి ఒకవైపు వాలిపోయి కొండను ఢీకొట్టి ఇక్కడ పల్టీలు కొట్టిందని స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకు టైర్ మార్క్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. వచ్చిన తర్వాత పల్టీలు కొట్టి కింది రోడ్డు, ఇదే రోడ్డు మళ్ళీ కిందికి చింతూరు రోడ్డు నడుస్తుంది. ఆ రోడ్డు మీద పడిపోయినట్టయితే చెప్తున్నారు. బస్సు పడిన విధానం కూడా చూసినా సరే మనం కిందికి పల్టీలు కొట్టి ఒక్కసారిగా జారిపోయింది. ఇక్కడ బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోయి కిందన్న రోడ్డు కనెక్ట్ అయింది. దాదాపు 20 అడుగుల మేర ఒక్కసారిగా పల్టీలు కొడుతూ అక్కడ చెట్టును కూడా ఢీ కొట్టింది. ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా తిరగబడి బస్సు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్ధరాత్రి తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్తున్నారు. ఒకవైపు పొగమంచు కనిపించే పరిస్థితి లేదు, కనీసం విజిబిలిటీ కూడా పూర్తి స్థాయిలో లేని సమయంలో జరిగిన సంఘటనగా చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగే సమయంలో ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. వెంటనే సమాచారం అందించాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి లోపల ప్రయాణికులకు ఏర్పడింది. ఈ ఘటనలో అయితే ఇప్పటిదాకా 9 మంది మృతి చెందారు, మరో 27 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. బస్సు పరిస్థితి చూస్తే పూర్తిగా ధ్వంసనట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా పూర్తిగా తిరగబడింది. పల్టీలు కూడా తిరగబడడంతో లోపల ఉన్న వాళ్ళు ఎక్కువగా గాయాలు పాలైనట్టే తెలుస్తుంది. ఇదే బస్సు కింది రోడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఇవాళ తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? దీనికి సంబంధించి అసలు ఏ సమాచారం మనకు వచ్చింది? ప్రధానంగా సెల్ ఫోన్ సిగ్నల్ కానీ ఏ విజిబిలిటీ కానీ లేని సమయంలో బస్సు అసలు ఎలా చేశారు? ఎర్లీ మార్నింగ్ ఈ మన అరకు వ్యాలీ చూసుకొని మారేడుమిల్లి ద్వారా టువర్డ్స్ భద్రాచలం వచ్చిన బండి ఇది చింతూరు నుంచి చిత్తూరు బేస్డ్ ఒక ట్రావెల్స్ ప్రైవేట్ బస్ని అక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజర్స్ హైర్ చేసుకొని దాంట్లో ఒక 35 మంది, దాంట్లో ఇద్దరు ఒక డ్రైవర్ అండ్ కండక్టర్ కాకుండా మిగిలిన కుక్ అండ్ అదర్ ఆర్గనైజర్ ఒకరు ప్లస్ అరౌండ్ 35 అదర్ పీపుల్, మొత్తం కలిపి 37 మంది దీంట్లో ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇక్కడ ఉంటున్న విక్టిమ్స్తో మాట్లాడుతున్నప్పుడు మార్నింగ్ 4 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో ఈ టర్నింగ్లో ఆ దింపలో బండి దిక్కినప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి బండి ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ నుంచి కింద ఉన్న రోడ్ మీద పడింది. అంటే ఇట్స్ హెయిర్ పిన్ బెండ్లో ఒక బెండ్ నుంచి కింద బెండ్ పడింది. పడినప్పుడు వెనకాల రివర్స్లో పడిన వలన ఐ థింక్ ఒకరి మీద ఒకరు పడిపోవడం, కానీ ఆ విషయంలో ఒక 9 మెంబర్స్ అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బాడీస్ అనేది కూడా ఇప్పుడు సిహెచ్సి చింతూరులో ఉన్నాయి. మిగిలిన విక్టిమ్స్ అందరినీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఉన్నత చికిత్స కోసం ఒక వ్యక్తిని అక్కడ భద్రాచలంకి పంపించడం జరిగింది. రిమైనింగ్ పీపుల్ ఆర్ సేఫ్. సార్, యాక్చువల్లీ ఇది ఘాట్ రోడ్డు, తెల్లవారుజామున కనీసం విజిబిలిటీ కూడా ఉండదు. అలాంటిది 3:30 టైంలో అంటే రాత్రి 10 దాటిన తర్వాత తెల్లవారు 6 లోపు అసలు వెహికల్ ఎలా చేసే అవకాశం కూడా లేదు కదా. ఎలా ఈ తిరుగుతున్న వెహికల్స్? మనకి చెక్ పోస్టులు ఉన్నాయి అనేది దిస్ స్టేట్ హైవే ఓన్లీ. స్టేట్ హైవే మన ఘాట్ రోడ్స్ మనం మామూలుగా క్లోజ్ చేయము అన్లెస్ అంటే లేదా డిసాస్టర్స్ ఉన్నప్పుడు.
బట్ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్ వెహికల్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ట్రావెల్డ్. ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది మోస్ట్లీ ఇక్కడ డ్రైవర్ తప్పునే విక్టిమ్స్ కూడా చెప్పినప్పుడు డ్రైవర్స్ తప్పునే చెప్తున్నారు జరుగుతుంది. రెస్క్యూ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో కమ్యూనికేషన్ లేదు కదా? ఈ కమ్యూనికేషన్ నాకు మార్నింగ్ 6 o'clock 5:55కి ఇన్ఫర్మేషన్ సమాచారం రావడం జరిగింది. దానికి ముందే ఆల్రెడీ పోలీస్ స్పాట్కి బయలుదేరి రావడం జరిగింది. మళ్ళీ కమ్యూనికేషన్ ఇక్కడ నెట్వర్క్ లేని వలన కొంచెం డిలే అవ్వడం జరిగింది. బట్ అట్ 6:30కి ఆల్రెడీ PYTDA చింతూర్ అండ్ ఇక్కడ ఉన్న వైఎస్డీస్ అందరూ కూడా ఇక్కడ తరలించి స్పాట్కి రావడం జరిగింది. మొత్తం 6 అంబులెన్సెస్ తరలించాము. 108+ ITD అంబులెన్సెస్ కలిపి వెంటనే వార్ ఫుటింగ్ లెవెల్లో ఒకటి ఉంటున్న ఇంజూర్డ్ అందరినీ కూడా తరలించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రెస్క్యూ వెంటనే జరిగింది. ఈవెన్ విక్టిమ్స్ ఆల్సో వాళ్ళతో మాట్లాడినప్పుడు దే వర్ హ్యాపీ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఇది డ్రైవర్ ఫాల్ట్ అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి చెక్ పోస్ట్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు, రెండు వైపుల వెహికల్స్. ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఇక్కడ దే ఆర్ పరిశీలన చేస్తున్నారు రోడ్ గురించిన స్లోప్ ఇది ఎట్లా ఉండదు అని. సో వన్స్ అది అయిన తర్వాత దానికి కావాల్సిన రోడ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చడం జరుగుతుంది. జరిగిన సంఘటనకు సంబంధించి ముఖ్యంగా డ్రైవర్ ఫాల్ట్ వల్లే, డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా రోడ్డు కూడా చాలా వెడల్పు చాలా తక్కువగా ఉండటంతో డ్రైవర్ సేఫ్టీ తీసుకుపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. దాని పర్యవసంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్తున్నారు. చింతూరు నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. చిత్తూరు, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. 2 డ్రైవర్లు మధు, ప్రసాద్, టూర్ ఆపరేటర్ వజ్రం, కుక్ దొరబాబు సహా మొత్తం 36 మంది చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన AP39 UM 6543 బస్సులో బయలుదేరారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రయాణమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై 30 అడుగుల లోయలో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతి వేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సు ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన వారు 5 ఉండగా బెంగళూరుకు చెందిన 2, తిరుపతి, తెనాలికి చెందిన వారు ఒక్కొక్కరికి చొప్పున ఉన్నారు. ఇక చింతూరు పోలీసులతో సమన్వయం చేసుకున్న చిత్తూరు పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన వారితో పాటు గాయపడ్డ వారిలో చిత్తూరు గిరింపేట మరాఠీ వీధికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.